అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇందులో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. విద్య గురించి తెలుసుకుందాం. విద్యారేఖ ఇది రవిస్థానం, ఇది శనిస్థానం, ఇది రవిస్థానం. ఈ మధ్యలో ఒక గీత ఉంటుందండి. అది విద్యారేఖ. దానికి ఏ ఆటంకాలు లేకుండా, మధ్యన గీతలు లేకుండా ఏమి ఉంటే వాళ్ళకి చదువు దేదీప్యమానంగా హ్యాపీగా జరుగుతుందండి. ఎక్కడా పోదు, ఏ క్లాస్ కూడా పోదు. బిఏ, బీకామ్, బిఎస్సి ఏదైనా ఎంతవరకైనా చదవచ్చు. దానికి తోడు రాహు కూడా ఇది పల్లంగా ఉండకూడదు, అట్టి పల్లంగా ఉండకూడదు. రాహు గ్రహం ఇది కూడా అనుకూలించాలి. అనుకూలించినప్పుడు అతనికి విద్యకి ఏ లోటు ఉండదండి, హ్యాపీగా వెళ్ళిపోతుంది. అది విద్య. ఇది ఏమైనా ఇక్కడ ఒక అడ్డుగీత ఉంటే ఎక్కడో ఒకసారి పోతుంది, కానీ లేకపోతే మళ్ళీ మిగతాది అది పోయినా అక్కడి నుంచి ఆగిపోదు. మిగతా గీత ఉంది కాబట్టి మిగతా చదువు కూడా రాణిస్తుంది ఎక్కడ పోకుండా. అది విద్య లేకంటే ఈ విధంగా ఉంటుందండి. దీనికి ఏ ఆటంకాలు లేకుండా చిన్నదైనా ఉండొచ్చు, ఎంతో కొంత చిన్నదైనా ఇక్కడ గీత ఉంటుంది. చిన్నదైనా ఉన్నప్పుడే విద్య చదవడానికి ఎక్కడ ఆటంకాలు ఉండవు. ఏది లేకుండా అనుకోండి, ఎంత మనం చదివించినా అతనికి విద్య ఆపదు. ఆ జాతకుడికి ఇంకొకటో ఏవో ఉంటాయి. ఆ గీతల ప్రకారం, ఆ రాతల ప్రకారం ఉంటుంది, గడుస్తుంది జీవితం. కానీ ఇందులో విద్య ఉంది. విద్య లేనంత మాత్రం తెలివితేటలు ఉండవు. మనకు తెలివితేటలు ఉంటాయి, కానీ వాటికి కూడా వేరే గీతలు ఉంటాయి. అదండి విద్యారేఖ మట్టుగా ఇక్కడ ఉండాలి. వాళ్ళు మంచి విద్యావంతులు అవుతారు. అందరికీ నమస్కారం. ఉంటాను.